రాబోయే 5 ఏళ్లలో విశాఖను భారీ స్థాయిలో అభివృద్ధి చేయనున్నట్లు ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు తెలిపారు. కూటమి ప్రభుత్వంపై నమ్మకంతో రాష్ట్రానికి సుమారు 25 లక్షల కోట్ల పెట్టుబడులు రానున్నాయని చెప్పారు. కేంద్రం సహకారంతో త్వరలో రాష్ట్రంలోని 73 రైల్వే స్టేషన్లను ఎయిర్పోర్టు తరహాలో తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు. 62 ఏళ్లుగా సేవలందిస్తున్న విశాఖ ఎయిర్పోర్టు వినియోగాన్ని నిలిపేయొద్దని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఇంకొక 5 years లో విశాఖపట్నం ఒక మహా అద్భుతమైన నగరం కింద తీర్చిదిద్దుతున్నారు. 25 లక్షల కోట్ల రూపాయలు మనకి ఇన్వెస్ట్మెంట్స్ రూపంలో ఆంధ్ర రాష్ట్రానికి వస్తున్నాయి. ఎక్కడైతే బయట నుంచి ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయో 25% ఇన్వెస్ట్మెంట్స్ ఆంధ్ర రాష్ట్రానికి వస్తున్నాయంటే ఈ కూటమి ప్రభుత్వం పైన ప్రజలకే కాకుండా ఇన్వెస్టర్స్కి ఇండస్ట్రియలిస్ట్కి ఉన్న నమ్మకం అని చెప్పి మీకు అందరికీ కూడా నేను తెలియచేసుకుంటూ, నెలకి 2.5 లక్షల మంది విశాఖపట్నం ఎయిర్పోర్ట్ని యూజ్ చేసుకోవటం జరుగుతుంది. ఇప్పుడు అత్యంత వేగవంతంగా అభివృద్ధి చెందుతున్న విశాఖపట్నానికి ఎయిర్పోర్టే లేకుండా ఉండే పరిస్థితి వస్తుంది అని అంటే జీర్ణించుకోలేనటువంటి విషయం ఇది.